సహస్ర గదిలో ఇక డ్రెస్ చినిగిపోయి ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ సహస్రాను పిలుస్తూ ఉంటారు. ఇదిగో డ్రెస్ చినిగిపోయింది అనేసరికి సహస్ర కోపంతో ఆ డ్రెస్ పట్టుకుని కిందకు వస్తూ ఉంటుంది. బావతో ఎంగేజ్మెంట్ అవుతుందన్న సంతోషం కానీ, బావకు దగ్గరవుతున్నానన్న ఆనందం కానీ నాకు లేకుండా చేశారు అనేసరికి వాళ్ళ అమ్మమ్మ ఏమైంది సహస్ర అంటూ ఉంటే, ఈ డ్రెస్ చూడండి అని చిరిగిపోయిన డ్రెస్ చూపిస్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సహస్ర ఈ చీరను నా గదిలో ఎవరు పెట్టారు అని అడుగుతూ ఉంటే, మహాలక్ష్మి నేనే పెట్టాను ఆ చీరను అనేసరికి సహస్రకు కోపం వస్తుంది. కనక మహాలక్ష్మి చెయ్యి పట్టుకుని ఈడ్చుకుని వస్తూ ఉంటుంది. అసలు నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావు? నా గదిలోకి వచ్చి నా చీరను కత్తిరించేస్తావా? నా ఎంగేజ్మెంట్ డ్రెస్ను కత్తిరించేస్తావా అని సహస్ర అంటూ ఉంటే, ఇంతలో పద్మాక్షి అక్కడికి వచ్చి కనకంపై చేసుకుంటుంది. అలా కొట్టేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ముందు నువ్వు నడవ్వే, ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు అని చెప్పేసి పద్మాక్షి కనక మహాలక్ష్మి జుట్టు పట్టుకుని బయటికి ఇడ్చుకుని వచ్చి గెంటేస్తూ ఉంటుంది. ఇక కనకం కింద పడిపోతుంది. ఇంతలో అక్కడికి విహారీ యమున ఇద్దరూ కూడా కారులో ఇంటికి వస్తారు. కనక మహాలక్ష్మి కింద పడిపోవడంతో యమున లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. కనకం విహారీని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.